హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు మనం శాండ్విచ్కి, బర్గర్స్కి స్ప్రెడర్ లాగా యూజ్ చేసేది, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్కి సైడ్ డిష్గా తినే మయోనీస్ని ఇంట్లో హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా ఒకే క్లాసిక్ మయోనీస్తో 2 రకాల ఫ్లేవర్డ్ మయోనీస్ని కూడా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో ముందుగా మనం క్లాసిక్ వెజ్ మయోనీస్ని తయారు చేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు చల్లటి పాలను తీసుకోండి. పాలు మాత్రం ఖచ్చితంగా చల్లగా ఉండాలి. ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు నూనె వేసుకోండి. నూనె రిఫైన్డ్ ఆయిల్ వాడండి, పల్లి నూనెను వేయొద్దు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, పావు టీ స్పూన్ దాకా. ఇప్పుడు వీటిని పల్స్ మోడ్లో 20 నుంచి 25 సెకండ్స్ వరకు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అదే మీరు లో స్పీడ్లో చేసినా, మధ్య మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా బ్లెండ్ చేసినా కూడా మీకు టెక్స్చర్ రాదు. సో ఇప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందాము, లేకపోతే కొంచెం నిమ్మరసం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ ఒక 10 to 12 టైమ్స్, అంటే ఒక 20 నుంచి 25 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని ఒక 5 టైమ్స్ బ్లెండ్ చేయండి. ఈ ప్రాసెస్ని 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. చూడండి, ఫైనల్గా మనకి ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇలా స్పూన్తో వేస్తే జారిపోకుండా క్రీమీగా రావాలి. అప్పుడే మనం చేసిన మయోనీస్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఇది సేమ్ టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ మనం బయట తీసుకొచ్చుకునే మయోనీస్ లాగే ఉంటుంది. మీకు మయోనీస్ టెక్స్చర్ ఇలా రాలేదు అంటే మీరు మిక్సీ చేసే దగ్గరే ఏదో మిస్టేక్ చేసినట్టు. ఖచ్చితంగా ఆపుతూ హై స్పీడ్లోనే బ్లెండ్ చేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ తందూరి ఫ్లేవర్డ్ మయోనీస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ని ఒక బౌల్లో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ అంతా, కొంచెం గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఎంత క్రీమీగా ఉండే మన తందూరి ఫ్లేవర్డ్ మయోనీస్ రెడీ అయిపోయింది. దీన్ని సింపుల్గా బ్రెడ్ మీద అప్లై చేసి కొంచెం బటర్ వేసి కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్స్డ్ హర్బ్ మయోనీస్ ఎలా చేయాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ మయోనీస్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూను ఆరిగానో, అలాగే పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే మీకు నచ్చిన ఫ్లేవర్ మయోనీస్ని రెడీ చేసుకున్నాం కదా. సో మనం బేసిక్గా ఒక్క మయోనీస్ చేసుకొని పెట్టుకుంటే దాంట్లో మనకి నచ్చిన ఫ్లేవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకొని మనం కావాలనుకున్న దాంట్లో వాడుకోవచ్చు. ఇది బ్రెడ్ శాండ్విచ్లోకైనా పాస్తాలోకైనా చాలా బాగుంటుంది. ఒక చపాతీ మీద స్ప్రెడ్ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుందని నేను చెప్పడం కాదు, కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా తినకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇది మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హైజీన్గా ఉంటుంది. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా వాడుతున్నాం కాబట్టి హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లము రాదు. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.